నమస్కారం. ఈరోజు మనం యూసీఐ అంటే యూనియన్ సైక్లిస్ట్ ఇంటర్నేషనల్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఆ నమస్కారం. ప్రత్యేకంగా వాళ్ళ అంతర్జాతీయ కమిషనర్ల ప్రవర్తనా నియమావళి గురించి కదా? అవును, సరిగ్గా అదే. ఇది వారి అధికారిక పత్రం నుండే తీసుకున్న సమాచారం. అసలీ కమిషనర్లెవరు? సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు అంతర్జాతీయ సైక్లింగ్ ఈవెంట్లలో యూసీఐ తరపున ఉండే ఆఫీసర్లు. ఉమ్, మన ఉద్దేశం ఏంటంటే ఈ అధికారులు ఏ నియమాలు పాటించాలి, వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి అని వివరంగా తెలుసుకోవడం. అవును. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో సైక్లింగ్ ఈవెంట్స్లో సమగ్రత చాలా ముఖ్యం. దాన్ని కాపాడటంలో ఈ నియమావళి పాత్ర కీలకమైనది. క్రీడ విశ్వసనీయతకు ఇది చాలా అవసరం. సరే, మొదట వాళ్ళ ప్రధాన బాధ్యతలు, వాళ్లకుండాల్సిన లక్షణాల గురించి మాట్లాడదామా? తప్పకుండా. ముందుగా యూసీఐ రూల్స్ అన్నీ పాటించాలి. ముఖ్యంగా వాళ్ళ కోడ్ ఆఫ్ ఎథిక్స్లో ఆర్టికల్ 6, 7 ఉన్నాయి కదా, అవి చాలా ముఖ్యం. అవును. నియమాలతో పాటు కొన్ని పర్సనల్ క్వాలిటీస్ అంటే మానవ లక్షణాలు కూడా ఉండాలి. ఉదాహరణకి టాక్ట్ అంటాం కదా, చాకచక్యం. అంటే నిర్వాహకులు, రైడర్లు, టీమ్స్ వీళ్ళందరి మధ్య రకరకాల అభిప్రాయాలుంటాయి. వాటన్నిటినీ సున్నితంగా డీల్ చేయగలగడం. అలాగే సానుభూతి అంటే ఎంపతి. ఇంకా ఆకర్షణ అంటే చెరిజ్మా అంటారు కదా, అందరితో కలిసిపోయే తత్వం. అధికారం కూడా ఉండాలి, కానీ అది అహంకారంలా కాదు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంలా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యం బాధ్యతగా ఫీల్ అవ్వడం. ఓకే, మరి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి? ప్రవర్తన విషయంలో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎప్పుడూ హుందాగా ఉండాలి, మంచి భాష వాడాలి, సంయమనం పాటించడం చాలా ఇంపార్టెంట్. అంటే ముఖ్యంగా ఈవెంట్ జరుగుతున్నంతసేపు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు, పూర్తిగా నిషేధం. ఓహ్ సరే. అలాగే సరిగ్గా రెస్ట్ తీసుకోవడం, ఇతరులతో మర్యాదగా గౌరవంగా ఉంటాం, ఇవన్నీ వాళ్ల ప్రొఫెషనలిజం చూపిస్తాయి. దీనికి కనెక్ట్ అయ్యే ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉంది: స్వాతంత్ర్యం, నిష్పాక్షికత. ఇండిపెండెంట్గా ఉండాలి. కరెక్ట్. ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ప్రయోజనాల వైరుధ్యం లాంటిదుంటే అలా ఏమైనా ఉంటే వెంటనే చెప్పేయాలి, యూసీఐకి గాని లేదా ఆ దేశపు నేషనల్ ఫెడరేషన్కు గాని. ఈ ప్రయోజనాల వైరుధ్యం అంటే కొంచెం వివరిస్తారా? ఉదాహరణకి కమిషనర్కి దగ్గరి బంధువు ఎవరైనా రైడర్గా ఉంటే, లేదా ఏదైనా టీంలో వాళ్లకి డబ్బుల పరంగా ఏదైనా సంబంధం ఉంటే. అర్థమైంది. అందుకే చూడండి, గిఫ్ట్లు తీసుకోవడం, ఏవైనా ఫేవర్స్ అడగటం, ఆటోగ్రాఫ్లు, జెర్సీలు ఇవన్నీ అడగటం గాని తీసుకోవడం గాని పూర్తిగా బ్యాన్. అంతేకాకుండా సొంత ఖర్చుతో అయినా సరే పర్సనల్ గెస్టుల్ని ఈవెంట్స్కి తీసుకురాకూడదు అంటున్నారు. రైడర్లతో అనవసరంగా కలవటం కూడా మంచిది కాదు. ఎందుకంటే వాళ్లు నిష్పాక్షికంగా ఉన్నారని బయటకు కనిపించటం కూడా అంతే ముఖ్యం, ముఖ్యంగా పర్ఫార్మెన్స్లని జడ్జ్ చేసేటప్పుడు. సరే, ఇక ఈవెంట్ దగ్గరికి వస్తే వాళ్ల పనులు ఈవెంట్కి ముందే మొదలవుతాయి కదా? అవును, ముందే ప్లానింగ్ ఉంటుంది. ఆర్గనైజర్తో మాట్లాడటం, టెక్నికల్ గైడ్ అంతా 1-2 సార్లు బాగా చూసుకోవటం, మిగతా కమిషనర్లతో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇవన్నీ ముందే చెయ్యాలి. ఈవెంట్ జరిగే చోట అక్కడికి వెళ్ళాక ఆర్గనైజర్కి పరిచయం చేసుకోవడం, అక్కడ ఉండే నేషనల్ కమిషనర్లతో ఎవరు ఏ పని చేయాలో క్లియర్గా మాట్లాడుకోవడం, యాంటీ డోపింగ్ వాళ్లతో కలిసి పనిచేయడం, ఇవన్నీ ముఖ్యమైనవి. మరి ఈవెంట్ అయిపోయాక వాళ్ల రోల్ అక్కడితో అయిపోతుందా? లేదండి, ఈవెంట్ తర్వాత కూడా పని ఉంటుంది. ఫైనల్ రిజల్ట్స్ అంటే ర్యాంకింగ్స్, అఫీషియల్ అనౌన్స్మెంట్స్, యాంటీ డోపింగ్ చెక్స్ ఇవన్నీ సరిగ్గా జరిగాయా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే. తరువాత ఆర్గనైజర్తో ఒక మీటింగ్ లాంటిది పెట్టుకుని ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అంటే ఏవి బాగా జరిగాయో చెప్పాలి, ఏవైనా మార్పులు అవసరమనిపిస్తే అది కూడా చెప్పాలి. చివరిగా రిపోర్ట్స్ అన్నీ తయారుచేసి యూసీఐకి పంపాలి. ఇంకో ముఖ్య విషయమేంటంటే ఈ పనుల్ని వేరే వాళ్లకి అప్పగించకూడదు, వాళ్లే బాధ్యత తీసుకోవాలి. అంటే అకౌంటబిలిటీ వాళ్లదే అనమాట. కరెక్ట్. ఈ రోజుల్లో మీడియా, సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ కదా, వాటి విషయంలో ఏమైనా రూల్స్ ఉన్నాయా? చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, ముఖ్యంగా మీడియా విషయంలో. చెప్పండి. పెద్ద పెద్ద ఈవెంట్స్లో కమిషనర్లు వాళ్లు తీసుకున్న నిర్ణయాల గురించి పబ్లిక్గా మాట్లాడకూడదు. మీడియా వాళ్లు అడిగినా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. మరి వాళ్ళు అడిగితే? సింపుల్గా అఫీషియల్ రేస్ కమ్యూనిక్ చూడమని చెప్పాలి, అంతే. అంతకు మించి చర్చించకూడదు. ఇది ఎందుకంటారు? బహుశా ఒకే అఫీషియల్ వాయిస్ ఉండాలని, కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలని అనుకుంటాను. సరే, మరి సోషల్ మీడియా సంగతి? అక్కడ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. యూసీఐ గురించి గాని, వాళ్ల రోల్ గురించి గాని కంప్లైంట్స్ లాంటివి పెట్టకూడదు.
తీసుకున్న నిర్ణయాల మీద కామెంట్స్ చేయకూడదు. ఓకే. అలాగే ఈవెంట్కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ముఖ్యంగా ఏవైనా సంఘటనలవి అనధికారికంగా పోస్ట్ చెయ్యకూడదు. యూసీఐ ఇంటర్నల్ విషయాల గురించి అసలే చర్చించకూడదు. ఆ కోడ్లో ఒక మాట చెప్పారు చూడండి. ఏంటది? ఒక్క క్షణం సందేహం వచ్చినా పోస్ట్ చెయ్యవద్దు అని. చాలా మంచి సలహా అది. ఎందుకంటే చిన్న పోస్ట్ కూడా పెద్ద వివాదమయ్యే ఛాన్స్ ఉంది. నిజమే. ఇక చివరిగా యూనిఫామ్, ఖర్చుల గురించి కూడా బ్రీఫ్గా ఉంది కదా. అవును. అఫీషియల్ యూసీఐ యూనిఫామ్లు కేవలం అఫీషియల్ డ్యూటీస్లో ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. వాళ్ళ ఖర్చులు, ట్రావెల్, ఉండటానికయ్యే ఖర్చులు యూసీఐ గాని లేదా ఆర్గనైజర్స్ గాని చూసుకుంటారు. వాళ్లు మాత్రం ఆర్గనైజర్స్ దగ్గర నుండి గాని, టీమ్స్, రైడర్స్ దగ్గర నుండి గాని ఎలాంటి డబ్బులు తీసుకోకూడదు. ఇది కూడా వాళ్ల ఇండిపెండెన్స్ కోసమే. సరే, ఇదంతా విన్నాక మొత్తం మీద చూస్తే ఈ నియమావళి ముఖ్యంగా కమిషనర్ల నుండి నిజాయితీ, ప్రొఫెషనలిజం, ఇంకా పూర్తిగా నిష్పాక్షికంగా ఉండటాన్ని డిమాండ్ చేస్తున్నట్టుంది. అవును. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే ప్రతి చిన్న రూల్ వెనుక కూడా క్రీడ యొక్క విశ్వసనీయతను, ఫెయిర్ ప్లేని కాపాడాలనే ఉద్దేశం కనిపిస్తోంది. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో న్యాయంగా ఉండటమే కాదు, న్యాయంగా కనిపిస్తున్నాము అనిపించడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే అందరికీ నమ్మకం ఉంటుంది. వింటున్న వాళ్లకు ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్న. ఇన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి గదా, వీటిని నిజంగా అమలు చేయడంలో అతిపెద్ద ఛాలెంజ్ ఏమై ఉంటుంది? ప్లేయర్స్, ఆర్గనైజర్స్, ఫ్యాన్స్ వీళ్లందరి ఒత్తిళ్లు, వాళ్ల వేర్వేరు పాయింట్ ఆఫ్ వ్యూస్ మధ్య నిజమైన నిష్పాక్షికతను కాపాడుకోవడం ఎంత కష్టం? దీని గురించి కాస్త ఆలోచించండి.